హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు సిమ్ పొలిటికల్ న్యూస్ ఛానల్. ఈరోజు వచ్చేసరికి ఈనాడు తెలంగాణ పేపరు జూలై 11 నాటి సంపుటిని విశ్లేషిద్దాం. ముందుగా వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్. రాముడి మీద ఆన 117 స్థానాలు గెలుస్తాం, అసెంబ్లీ సీట్లు 182కి పెరుగుతాయి. అంటే ఇక డీలిమిటేషన్ యాక్ట్ ప్రకారం ప్రజెంట్ ఉన్నటువంటి తెలంగాణ స్టేట్ యొక్క అసెంబ్లీ స్థానాలు ఆల్మోస్ట్ 50% పెరుగుతాయి. కాబట్టి ప్రజెంట్ ఉన్నటువంటి 119 స్థానాల నుంచి అదనంగా కలిసే స్థానాలు కలుపుకుంటే 182 పెరుగుతాయని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. దాంట్లో 117 స్థానాలు గెలుస్తూ ఉంటున్నారు. అయితే ఈ పెరిగేటువంటి 50% సీట్లలో అత్యధికంగా జనాభా ప్రాతిపదికన పెంచుతారు. కాబట్టి ఎక్కువ జనాభా ప్రాతినిధ్యం ఎక్కడ ఉంటుందంటే సిటీల్లో, టౌన్లో ఎక్కువ ఉంటుంది కంపారిటివ్గా రూరల్ ఏరియాస్తో కంపేర్ చేస్తే. కానీ గత ముందు నాటి ఎలక్షన్స్లో మెయిన్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లన్నీ కూడా రూరల్ ఏరియాలోనే వచ్చినాయి. సిటీలో కాంగ్రెస్కి వచ్చిన సీట్లు అసలు ఆల్మోస్ట్ ఒకటి కూడా లేదు. మిగతా ఇక్కడ ఎంఐఎం కొద్ది గొప్ప, ఇది భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ అత్యధికంగా స్థానాలు, బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు పొందింది. కాబట్టి ఈ డీలిమిటేషన్ ద్వారా పెరిగే స్థానాలంటే ఈ స్థానాలన్నీ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల, హైదరాబాద్లో, తెలంగాణలో ఉన్నటువంటి టౌన్లు, మిగతా అంటే పట్టణ ప్రాంతాల్లోనే సీట్లు ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి మరి కాంగ్రెస్ ఈ పాయింట్ ఎలా దాటుతుంది, పట్టణాల్లో దాని యొక్క ప్రాతినిధ్యం, దాని యొక్క స్థానాలను ఎలా పెంచుకుంటుంది అనేది దీంట్లో ప్రధానమైన అంశం. మళ్ళీ అదే స్టేట్మెంట్లో కింద 20 మంది ఎంపీలను గెలిపించి రాహుల్ని ప్రధానం చేస్తూ ఉంటున్నారు. ఓకే, 20 స్థానాలు పెంచుకోను అనేది పెద్ద విషయం కాదు. అంటే 20 స్థానాలు గెలవటం కంటే కూడా ఓవరాల్గా రాహుల్ గాంధీ గారిని ప్రధానం చేసే అంశంలో ఓవరాల్ దేశంలో కాంగ్రెస్ యొక్క పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడే ఉంటుంది. నెక్స్ట్ దాని పక్కన వచ్చేసరికి ఆధార్ ధృవీకరణతో ఇంటి నుంచే 100 రవాణా సేవలు ఇస్తున్నారు. ఇది స్టార్టింగ్ వచ్చేసరికి ఖైరతాబాద్ ఆఫీస్ పరిధిలో పైలట్ ప్రాజెక్ట్గా చేపడుతున్నారు. 100 రవాణా సేవలు అంటే 100 రవాణా సేవలు మొత్తం అసలు ఎన్ని సేవలు ఉన్నాయి, ఈ 100 రవాణా సేవలలో జనాలకు ఉపయోగపడే ఉన్నాయా లేవా అనేది ఒక విషయం. అయితే అసలు ముందు ఈ ఆర్టీఓ ఆఫీసుల చుట్టూ జనాలు తిరిగి ఒక వెహికల్ కొన్నా, ఒక డ్రైవింగ్ లైసెన్స్ కావాలన్నా దగ్గర ఒక 2-3 రోజులు వాళ్ళ చుట్టూ తిరగాల. ఒకవేళ ఆ టైం జాప్యాన్ని ఎవరన్నా పెట్టలేకపోతే దానికి మరో మార్గంగా దళారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. సో 3 రోజులు సిటీలో ఉండే వాళ్ళు తిరగలేరు. కాబట్టి అంటే వాళ్ళ ఆఫీసులు సెలవులు పెట్టుకొని అన్ని డబ్బులు కట్ చేసుకునే బదులు వీళ్ళేంటంటే దళారులనే ఆశ్రయించి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఎంతో కొంత వాళ్ళ పనులు చేసుకుంటారు. అందుకే ఎక్కువ ఆర్టీఓ ఆఫీసులు అనేవి ఈ అవినీతి నిలయాలుగా ఎక్కువగా ఉన్నాయి. అందుకే మీరు ప్రజెంట్ న్యూస్లో ఎప్పుడైనా చూసినా కూడా అక్కడ దళారీ వ్యవస్థ గురించి మీడియాలో అండ్ అట్ ది సేమ్ టైం అక్కడ ఆఫీసర్ల యొక్క అవినీతి గురించి మనకి చాలా రకాలైనటువంటి న్యూస్లు వింటూ ఉంటాం. సో ఇలా తీసుకొచ్చి ఆధార్ ధృవీకరణతో 100 రకాల రవాణా సేవలు కాదు, అసలు మొత్తం సేవలన్నీ కూడా కుదిరితే ఇంటి నుంచే పొందే వెసులుబాటు ఏర్పరిస్తే మంచిది. నెక్స్ట్ దాని పక్కన విద్యావంతుల ఫారాలు డౌన్లోడ్ చేసుకోండి, ఎన్యూమరేషన్ పత్రాలు నింపి ఇవ్వకపోతే డ్రాఫ్ట్ జాబితాలో పేరు ఉండదు, రోహింగ్యాలకు ఓటు ఉంటే తొలగించాలని ఈఆర్ఓలను ఆదేశించాం. మీట్ ద ప్రెస్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి గారి వ్యాఖ్యలు. అంటే ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంటే ఎస్ఐఆర్ దానికి రిజిస్టర్ చేసుకుంటాకి ఓటు హక్కులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎన్యూమరేటివ్ ఫారమ్స్ అనేవి ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని వాళ్ళే ఇండివిజువల్గా అప్లై చేయమంటున్నారు. ఎస్పెషల్లీ అంటే ఎవరైతే విద్యావంతులు ఉన్నారో వాళ్ళు. కానీ విద్యావంతులు కూడా చాలామందికి అసలు ఎన్యూమరేషన్ ఫారాల యొక్క ప్రాముఖ్యత తెలియదు, అది ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలో తెలియదు, అసలు ప్రొసీజర్ ఏంటో తెలియదు, ఎన్ని రోజులు ఇది ఉన్నదో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. అంటే ఇక్కడ అధికారులు వచ్చేసరికి మళ్ళీ దీంట్లో వచ్చేసరికి ఎన్యూమరేటివ్ ఫారాల్లో వచ్చేసరికి వీళ్ళు 2001-2 సంవత్సరాల్లో కానీ ఓటు హక్కు వేసి ఉంటే దాని ప్రాతిపదిక తీసుకుంటున్నారు.
లేకపోతే ఒక రెఫరెన్స్ ఓటు ఈ 2001-2లో వేసిన వాళ్ళు రిఫరెన్స్ అన్న ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అందువల్ల ఏమవుతుందంటే 2001-2లో సంవత్సరాల్లో వేసిన వాళ్ళు మ్యాక్సిమం హైదరాబాదు ఈ మధ్య ఒక 5 ఏళ్లలో 10 ఏళ్లలో ఈ మైగ్రేషన్ అయిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ రిజిస్టర్ చేసుకోవాలని అర్థం కాలేని పరిస్థితి. మరి ఒకవేళ ముందు వాళ్ళు 2001-2 సంవత్సరాల్లో ఎక్కడైతే మొదటి ఓటు లేకపోతే ఓటు ఎక్కడ వేసారో అక్కడ రిజిస్టర్ చేసుకోవాలా, అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మళ్ళీ అది సపరేట్గా ఇంకో పద్ధతి పాటించాలనేది కూడా క్లారిటీ లేదు. ఇంకా మళ్ళీ వచ్చేసరికి రోహింగ్యాలకు ఓటు ఉంటే తొలగించాలని ఈఆర్ఓలను ఆదేశించామన్నారు. ఈ రోహింగ్యాలను ఎలా గుర్తుపడతారు? ఫస్ట్ రోహింగ్యాలు అంటే వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి అన్ని రకమైనటువంటి ఆధార్ కార్డులు, గుర్తింపు కార్డులు అన్నీ ఉండి రోహింగ్యాలు అంటే ముస్లిమ్స్ అనే ప్రాతిపదిక మీద వాళ్ళు ముస్లిమ్స్ని రిజిస్టర్ చేసుకునే పద్ధతిని ఆపేసేస్తారు. కాబట్టి రోహింగ్యాలను ఎట్లా గుర్తుపెడతారు జనాలు? ఫస్ట్ అధికారులే వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ధ్రువపత్రాలు, ఇళ్ల స్థలాలు, కొంతమంది అయితే ప్రాపర్టీస్ కూడా ఇక్కడ కొనుక్కొని సెటిల్ అయిపోయారు. అదేమి నిన్నగాక మొన్నగా జరిగిన విషయం కాదు. వాళ్ళు 2001 నుంచి కూడా ఓటు కేసు ఉండొచ్చు. మరి వాళ్ళని ఎట్లా ఆపుతారు? ఇప్పుడు వాళ్ళ పేరు మీద ఒరిజినల్గా ఇక్కడ భారతీయ ముస్లింలు ఆపితే అదొక ఇష్యూ అవుతుంది. ఒకవేళ సరే రోహింగ్యాలను గుర్తించారు, వాళ్ళ ఓటు హక్కు తొలగించారు, అక్కడతో పని అయిపోయిందా? అంటే వాళ్ళ రాజకీయ హక్కుల్ని ఆపితే సరిపోతుందా? మరి అమెరికాలో అక్రమ వలసదారుల దగ్గర భారతీయులను ఎలా అయితే తీసుకొచ్చి వాళ్ళ మళ్ళీ ఇండియాకి ఎలాగైతే రిటర్న్ చేశారో ఆ రకమైన మార్గదర్శకాలు ఏమైనా కేంద్రానికి ఉన్నాయా? వీళ్ళని తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళ సొంత ప్రాంతాల్లో వదిలేసే ఏమైనా ఉన్నా ఉంటే దానికి తగ్గట్టు వాళ్ళని ఫస్ట్ అటాచ్ చేసి వాళ్ళని ఒక ఐడెంటిటీ ఇచ్చి లేకపోతే వేరే ప్రాంతాల్లో ఏమైనా వాళ్ళకి ఏమైనా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తారా? లేకపోతే వీళ్ళలో ఏమైనా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని పట్టుకొని చట్టం ప్రకారం ఏమన్నా ఇది శిక్షించే వీలుందా అనే అంశాలు చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ హైదరాబాద్ లాంటి పెద్ద పట్టణాల్లో ఈ రోహింగ్యాలు ఎక్కువ ఆశ్రమం పొందేవాడు వీలుంది. అట్ ది సేమ్ టైం వీళ్ళతో పాటు కలిసి ఉన్నటువంటి ముస్లిమ్స్ కూడా వాళ్ళని కూడా రోహింగ్యాలుగానే భావించి వాళ్ళ యొక్క హక్కుల్ని భంగం కలిగించే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. వీళ్ళు చెప్తున్నటువంటి డేట్స్లో అయితే ఈ ఓవరాల్ సర్వే అనేది కంప్లీట్ అవ్వకపోవచ్చు, ఎస్పెషల్లీ కొన్ని పట్టణాల్లోనూ మహానగరాల్లో. కాబట్టి దీన్ని ఇంకొంచెం టైం పెట్టి అధికారులకి క్లియర్ కట్ మార్గదర్శకాలు ఇచ్చి వాళ్ళని తీసుకెళ్ళి గ్రౌండ్ రియాలిటీలో పెద్ద మనుషులు వాళ్ళందరినీ ఒక పౌర సమాజాన్ని ఏర్పాటు చేసి వాళ్ళ అభిప్రాయాల ప్రకారం ముందుకెళ్తే కాన్ఫ్లిక్ట్స్ అనేవి కొంచెం అయినా తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇంకా అలాగే మెయిన్ పేపర్లో వచ్చేసరికి క్యూఆర్ కోడ్తో ఉద్యోగులకు ఆరోగ్య కార్డులు, 15 నుంచి కొత్త కార్డులతో చికిత్సలు. రాష్ట్ర వ్యాప్తంగా 943 ఆసుపత్రులు, 2594 వ్యాధులకు చికిత్సలు. ఉద్యోగస్తులకి శాలరీస్లు రాష్ట్ర ప్రభుత్వంలో కానీ కేంద్ర ప్రభుత్వంలో కానీ ఉద్యోగుల యొక్క జీతాలు ప్రభుత్వానికి భారంగా ఉండి కూడా వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి ఇంకా మళ్ళీ ప్రభుత్వం మీద ఆధారపడాల్సిన పరిస్థితి.